టు విజిల్. మీ ఫోన్పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టే ఆలోచన చేసింది. ప్రకటిత నియంతృత్వ దేశాల్లో ఒకటైన నార్త్ కొరియా ప్రజలు వాడే ఫోన్పై ప్రభుత్వ నిఘా ఉంటుంది. మీరు తుమ్మినా, దగ్గినా, నిలబడినా, కూర్చున్నా ఎవరితో ఏం మాట్లాడింది ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఇది నార్త్ కొరియా పరిస్థితి. మరో అప్రకటిత నియంతృత్వ దేశం రష్యా కూడా తమ పౌరుల ఫోన్స్లో అధికారికంగా చొరబడుతోంది. మన దేశంలో మోదీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన వచ్చిందంటే ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకుల వికృత మనస్తత్వానికి ఈ యాప్ అర్థం పడుతోంది. సంచార్ సాథి యాప్ను 90 రోజుల్లోగా అన్ని కొత్త ఫోన్లలో ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఫోన్ తయారీదారులు, దిగుమతిదారులను ఆదేశించిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. ప్రతిపక్ష ఎంపీలు ఈ తప్పనిసరి యాప్ ఇన్స్టాలేషన్పై తీవ్ర నిరసనలు తెలిపారు. మరోవైపు ఈ ఆదేశాలను పాటించడానికి అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ నిరాకరిస్తోందని, ఆ విషయాన్ని ఢిల్లీకి తెలియజేయాలని యోచిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ యాప్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. I mean, clearly it's ridiculous. Now where else do they want to, I mean, citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends without the government looking at everything. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship in every form. You ask me every day why Parliament is not functioning. It's not functioning because they're refusing to talk about anything. So it's very easy to blame the opposition, but the fact is they are not allowing any discussion on anything, and that is not democracy. A healthy democracy demands discussion and everybody has different views. You hear them out. డిసెంబర్ 2న విలేకరులతో మాట్లాడిన ఆమె సంచార్ సాథిని స్నాపింగ్ యాప్ గా అభివర్ణించారు. పౌరుల గోప్యతా హక్కును ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఈ యాప్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సంచార్ సాథి అనేది పచ్చి స్నాపింగ్ యాప్. దీన్ని ఉద్దేశం హాస్యాస్పదంగా ఉంది. పౌరులకు గోప్యత హక్కు ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందేశాలను పంపుకునేటప్పుడు ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనించకుండా ఉండే గోప్యత హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి అని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలని కేంద్రం చూస్తోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం ఫోన్లో గూఢచర్యం చేయడం మాత్రమే కాదు, ప్రతి విషయంలోనూ ఈ దేశాన్ని నియంతృత్వ దేశంగా మారుస్తున్నారు. పార్లమెంటు ఎందుకు పనిచేయడం లేదు? ఎందుకంటే ప్రభుత్వం ఏ అంశంపైనా చర్చించడానికి నిరాకరిస్తోంది. ప్రతిపక్షాన్ని నిందించడం చాలా సులభం, కానీ వారు దేనినైనా చర్చకు అనుమతించడం లేదు. అది ప్రజాస్వామ్యం కాదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం అంటే చర్చ అని, భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని ప్రియాంక గాంధీ అన్నారు. మోసాలను రిపోర్ట్ చేయడానికి భారతదేశ పౌరులందరూ తమ ఫోన్లో ఏం చేస్తున్నారో చూడడానికి మధ్య చాలా సన్నని తీగ ఉంది. మనం ఇలా పనిచేయకూడదు. మోసాలను సమర్థవంతంగా నివేదించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. సైబర్ సెక్యూరిటీపై మేము విస్తృతంగా చర్చిస్తాం. సైబర్ భద్రత అవసరమే, కానీ దానికోసం ప్రతి పౌరుడి ఫోన్లోకి వెళ్ళడానికి సాకుగా చూపకూడదు. ఏ పౌరుడు కూడా దీనిని సంతోషించరని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు. ఈ యాప్ వివాదంపై చర్చించేందుకు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలన్నిటినీ నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఇక రూల్ 267 కింద ఈ అంశంపై చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. Sir, this matter is a continuation of what is troubling the House here. There are many ways in which we disrupt democracy, and bringing about the Sanchar Sathi app is yet another instrument of diminishing the right of the citizen, as is the SIR. Nothing will go on record. ఈ DOT ఆదేశం రాజ్యాంగ వ్యతిరేకం. గోప్యత హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరిచిన ప్రాథమిక జీవించే హక్కు, స్వేచ్ఛలో అంతర్భాగం. తొలగించడానికి వీలు లేని విధంగా ముందే లోడ్ చేసిన ప్రభుత్వ యాప్ ప్రతి భారతీయుడిని పర్యవేక్షించే ఒక డిస్టోపియన్ టూల్. ఇది ప్రతి పౌరుడి కదలికలు, సంభాషణలు, నిర్ణయాలను గమనించే సాధనం అవుతుంది అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
డిఓటి నోటిఫికేషన్లో ఏముంది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మోసాలను గుర్తించేందుకు రూపొందించిన సంచర్ సాథి యాప్ను 90 రోజుల్లోగా భారతదేశంలో ఉపయోగించేందుకు ఉద్దేశించిన అన్ని కొత్త మొబైల్ హ్యాండ్సెట్లలో ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలి. భారతదేశంలో వినియోగించే అన్ని మొబైల్ హ్యాండ్సెట్ల తయారీదారులు, దిగుమతిదారులు ఈ ఆదేశాలు జారీ చేసిన 120 రోజుల్లోగా డిఓటికి కంప్లైంట్స్ రిపోర్ట్లను సమర్పించాలి. ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023, అలాగే టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ఇతర వర్తించే చట్టాల కింద చర్యలు తీసుకుంటారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. అన్ని మొబైల్ ఫోన్లలో సంచర్ సాథి యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు, గోప్యత ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్న ఈ యాప్ ఐచ్ఛికం, ఆప్షనల్ మాత్రమేనని, వినియోగదారులు దాన్ని తమ ఫోన్ నుంచి తొలగించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. మీకు సంచర్ సాథి వద్దు అనుకుంటే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఐచ్ఛికం. ఈ యాప్ను ప్రజలకు పరిచయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే దీన్ని తమ ఫోన్లలో ఉంచుకోవాలా లేదా అన్నది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని సింధియా విలేకరులతో అన్నారు. పెద్ద ఎత్తున వివాదం రేగిన తరువాత జ్యోతిరాదిత్య సింధియా మాట మార్చారు.